మంత్రి బండి సంజయ్ ప్రజాస్వామిక విలువలను చట్టాన్ని రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారని అన్నారు. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు. ధర్మం, దేశం, మహిళలకు గౌరవం అంటూ మాట్లాడే బీజేపీ నాయకులు, మంత్రులు తమ కోసం ధర్మాన్ని, దేశాన్ని, చట్టాన్ని అవహేళన చేస్తున్నారని అన్నారు. చట్టాన్ని రక్షించాల్సిన కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కొడుకు అరాచకాలను, అత్యాచారాలను వెనకేసుకురావడం సిగ్గుచేటని అన్నారు. హనుమాను జయంతి ఉత్సవాల్లో మాట్లాడింది కానీ ఆఖరికి మోడీ గారు వచ్చినటువంటి బహిరంగ సభలో మాట్లాడినటువంటి విషయాల్లో కానీ ఉందాగా నా కొడుకు తప్పు చేస్తే ఏమైనా చట్ట ప్రకారం శిక్షించండి అని మాట్లాడటం కాకుండా దాన్ని ఒక రాజకీయ కుట్రగా, రాజకీయంగా తన మీద దాడి చేయడానికి చేస్తున్నటువంటి కుట్రగా, అదేవిధంగా అదంతా ఒక అరాచకమైనటువంటి వ్యవహారంగా మాట్లాడుతూ ఇంకా రెచ్చగొడుతూ ప్రతి ఒక్కళ్ళకి ఎవరిని వదిలిపెట్టకుండా వాళ్ళని వెంటబడతాం, శిక్షిస్తాం అనేటువంటి పద్ధతిలో మాట్లాడాడు. ఇది ఒక హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీకి రాష్ట్రానికి అధ్యక్షుడిగా చేసిన ఆయన, కేంద్ర నాయకుడిగా ఉన్న ఆయన ఇలా హిందువుల ఉత్సవాల్లోని కూడా తన కుటిల రాజకీయాలకు ఉపయోగించుకోవడం కానీ, విద్వేషానికి ఉపయోగించుకోవడం కానీ, అదేవిధంగా తన దేశం మీద కంటే, ధర్మం మీద కంటే, చట్టం మీద కంటే తన కొడుకు మీదనే ఎక్కువ అభిమానం కానీ, ప్రేమ కానీ ఉన్నట్టు చూపించడం అనేటువంటిది ఉంటే పక్షపాత రహితంగా ఈ దేశంలో పరిపాలన చేస్తానని ప్రమాణం చేసి తన కొడుకు పట్ల ఇంత పక్షపాతంగా వ్యవహరిస్తున్నటువంటి తీరేదైతే ఉంది, ఇది చాలా అన్యాయమైంది, దుర్మార్గమైంది. చట్టాన్నంతా చాపలా జుట్టి పడేసి దౌర్జన్యమే వృత్తిగా మారేసి ఉన్నటువంటి స్థితిలో ఉన్నది ఇలా బీజేపీ నాయకత్వం. మహిళామణులు దేశంలో ఎక్కడ చిన్న ఘటన జరిగినా నోరెత్తుకొని ఉన్నది లేని మాట్లాడేటువంటి బీజేపీ మహిళలు కూడా ఎవరు మాట్లాడకపోవడం ఆశ్చర్యం అని చెప్పి మేము భావిస్తాం.